ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రేమ సాక్షి టీవీ చెల్లించవలసినవి చెల్లించలేకపోయాం. టైం షెడ్యూల్స్ అడ్జస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి. ఒక మాసము 1000 రూపాయలు ఇచ్చేవారు ఒక 200 మంది ఉంటే అన్ని రకాల టీవీ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా అనుకున్న స్థాయిలో వెళ్తాయి. ప్రభు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. వీ షుడ్ నాట్ డిగ్రేడ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం తగ్గించుకొనవలసిన అన్నప్పుడు లేఖిగా తగ్గించుకోవలసిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. మినిస్ట్రీలో డిగ్నిఫైడ్గా ఉండాలి. దట్ షుడ్ హ్యాపెన్. ఆ స్టేటస్, ఆ ప్రభువుకు మహిమ ఎక్కడా తగ్గకూడదు. అదే నా ప్రార్థన. మీరును ప్రార్థించాలి. ప్రార్థన చేస్తాం. తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ మహిమకు ఎక్కడ మా వలన అవమానం రాకుండా సహాయం చేయండి ప్రభు. మీ చిత్తము మా పట్ల నెరవేర్చండి. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. ఈ దాసుని ప్రాణం మీది. మీరు మీ చిత్తం చొప్పున, మీ ఇష్టం చొప్పున నన్ను వాడుకొనవచ్చునని మనం చేస్తున్నాం. వాక్యము ఈనాటి శ్రోతలకు ఒక ఆధ్యాత్మిక మేలుకొల్పు, సువార్తీకరణోద్యమంలో పాలు పంపు పొందేటట్లు చేయమని యేసు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము నేనే, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు. అంత్యదినమున నేను వాడిని లేపుతాను. మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు అని యేసు చెప్పిన మాటలు వారు విని, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథం అక్షరార్థముగా అర్థం చేసుకున్న వాళ్లకు కఠినమైన మాటగా ఉంటుంది. కఠినమైన మాటగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యము అర్థమైన వారికి మధురముగా ఉంటుంది, జుంటె తేనెగా ఉంటుంది, క్రొవ్విన మెదడు వలె ఉంటుంది. ద సేమ్ స్క్రిప్చర్, అదే లేఖనం కొందరికి మధురంగా, మరికొందరికి కఠినంగా, కొందరికి క్రొవ్విన మెదడు వలె, మరికొందరికి భయాపాతం కలిగించేదిగా. ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఇది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువు మాటలు అక్షరార్థంగా తీసుకున్నారు. నా శరీరం తిని నా రక్తం తాగితేనే మీరు నిత్యజీవం గలవారు. ఇది కఠినమైన మాట. ఎలా తిననివ్వగలుగుతాడు? ఆయన మాంసాన్ని, ఆయన రక్తాన్ని ఎట్లా తాగనిస్తాడు? అక్కడ యేసు ప్రభువు చెప్పినది అక్షరార్థంగా కాదు, అలగోరికలుగా, అలంకార రీతిగా చెప్పాడు. టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు శరీరము, రక్తము యొక్క మర్మము మనం అర్థం చేసుకోవటానికి, అంటే మనం ఆహారం తీసుకున్నాం అనుకోండి, మన రక్తంలో కలిసిపోతుంది. మనం తినేటువంటి ఆహారము
అలాగే పానము రెండు కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అయి రక్తంలో కలుస్తుంది, శక్తిగా కన్వర్ట్ అయి రక్తంలో కలుస్తుంది, మన శరీరంలో కలిసిపోతుంది. ప్రతి భాగంలో రక్త ప్రవాహం జరిగి మనం శరీరంలో కలుస్తాం. అది ఆయన చెబుతున్నది ఏమిటంటే, నా శరీరము తిని నా రక్తం త్రాగిన వాడు అన్నప్పుడు ఆయన యందు మనము ఆయన యందును విశ్వాసము చేత అనుసంధానమైనప్పుడు, సమన్వయము చెందినప్పుడు, రికన్సిలియేట్ అయినప్పుడు, కోఆర్డినేట్ అయినప్పుడు, మెర్జ్ అయినప్పుడు ఆయనతో, ఆయన యొక్క సారము జీవము మనలో ప్రవహించి మనలను నిత్య జీవానికి తీసుకెళ్తుంది. దట్స్ వాట్ హీ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. వీళ్ళు ఏమనుకున్నారంటే లిటరల్గా మాంసం తింటూ రక్తం తాగటం అనుకొని ఇది కఠినంగా ఉంది అని శిష్యులు కొందరు వెళ్ళిపోయారు. బైబిల్ గ్రంథంలోని అనేకమైన నిగూఢమైనటువంటి సంగతులు మనుషులను కలవరపెడతాయి. దాని అర్థం తెలుసుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది. Bible can be understood only through the teaching of the Holy Spirit in the hearts of the believers. విశ్వాసుల హృదయములలో పరిశుద్ధాత్ముడు బోధించుట ద్వారా మాత్రమే దేవుని వాక్కు అర్థమవుతుంది, లేకపోతే అది అపార్థం అవుతుంది. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, నిజమే, అక్షరార్థంగా చూస్తే కఠినమైన మాటే, ఆధ్యాత్మికంగా అన్వయింపున అది బంగారము లాంటి మాట. నేను మీ యందును మీరు నా యందును, నా మాటలు మీ యందును ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి అన్నాడు. కనుక నేను మీ యందు ఉండాలి, మీరు నా యందు ఉండాలి అంటే తిని అడిగితే అదే జరిగేది. తిన్న ఆహారం, జాగ్రత్తగా వినండి, తిన్న ఆహారం మన శరీరంలో ఉంటుంది సమ్ అవర్స్, కొన్ని గంటలు. ఉదాహరణకి మీరు నాన్ వెజిటేరియన్ భుజించారనుకోండి, దాని యొక్క సారం శరీరంలో ఉంటుంది. అట్లా కొన్ని దినాలు ఆ రక్తంలో నమూనాలు ఉంటాయి, ఆ యొక్క నాన్ వెజ్ నమూనాలు ఉంటాయి. అలాగే ఏదైనా ఒక డ్రగ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు డ్రగ్స్ పెద్ద కేసు కదా. ఒక డ్రగ్ తీసుకుంటే ఆ డ్రగ్ రక్తంలో ఒక 1 or 2 days 3 days ఉందనుకోండి, అది తల యొక్క వెంట్రుకలలో వచ్చేటువంటి ఆ చివరి భాగాలు ఉండే సన్నని తెల్లని పదార్థంలో పరీక్ష చేసినప్పుడు అది 4 రోజులు ఉంటుందట. వేలు గోళ్ళల్లో ఉంటుందట, పేపర్లో చదివాను. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ డ్రగ్ దాని శకలాలు మూలాలు ఆ రక్తంలో, శరీరంలో, గోళ్ళల్లో, తల వెంట్రుకల్లో అవి దొరుకుతాయట నమూనాలు. కాబట్టి నా యందు విశ్వాసముంచువాడు అనే అర్థం నన్ను భుజించిన వాడు అని వస్తుంది. కనుక మనం విశ్వసించినప్పుడు మన హృదయంలో యేసు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మనము ఆయన బిడ్డలంగా ఉంటాము, ఆయన మనకు సహవాసంలో ఉంటాడు, మనం ఆయన యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తాము, నిత్య జీవపు అనుభవాన్ని వెంటనే మనం తెలుసుకోగలుగుతాము. ఇది మనం గుర్తెరగాల్సింది. యేసు తన శిష్యులు తనను గూర్చి సనుక్కుంటున్నారని తనలో తానే ఎరిగి, మనకే అర్థమైపోతుంది కదా. సాధారణంగా కొంచెం ఆలోచన పరులకి మనం ఒక మాట చెప్పినప్పుడు ఎదట వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకోవటం, పెదవి విరుచుకోవటం, కనుసైగలు చేసుకోవటం, బ్రుకిటి ముడివేయటం, ఇట్లాంటి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్, ముఖం అసౌకర్యంగా పెట్టడం, ఇవన్నీ మనకే అర్థమైపోతాయి కదా. ఆయన దేవుని కుమారుడు, ఆయనకి హృదయమే తెలుసు, ఇంకా సులువుగా అర్థం చేసుకుంటాడు.
దీని వలన మీరు అభ్యంతర పడుతున్నారా? డూ యు టేక్ అఫెన్స్ ఎట్ దిస్? డూ యు టేక్ అఫెన్స్ ఎట్ దిస్? దీన్ని చూసి మీరు నన్ను వదిలేస్తారా? నన్ను తిరస్కరిస్తున్నారా? నా విషయం వద్దనుకుంటున్నారా మీరు? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఎక్కడున్నాడు మునుపు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ రోజులో సింహాసనం చూచి తిని, సింహాసనము మీద సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసీనుడై ఉండడం చూచి తిని. కనుక సింహాసనము మీద దేవుడున్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆయనతో సమానముగా క్రీస్తు, ఆయన వాక్కు ఆయన యందుండి సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనమున ఉన్న దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. నేను మునుపున్న చోటకి నేను ఎక్కుట వలన మీరు చూస్తే అప్పుడేమంటారు? నా శరీరము తిని త్రాగినవాడు నిత్యజీవం గలవాడంటే అర్థం చేసుకోలేని మీరు, నేను దేవుని సింహాసనం మీద కూర్చొని దేవుడు అని మీరు చూచినప్పుడు మీరేమంటారు? దేవుడు నరావతారిగా వచ్చాడని మీరు అప్పుడు తెలుసుకుంటే అప్పుడు ఏమంటారు మీరు? ఆత్మయే జీవింప చేస్తున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. The word of God belongs to the spirit, not to the body. శరీరానికి కాదు, ఆత్మకు నా మాటలు జీవమై ఉన్నవి. ఆత్మయే మిమ్మల్ని జీవింపజేస్తోంది. శరీరము నిష్ప్రయోజనము. ఆత్మ శరీరమును విడిచినప్పుడు అది మృతమైపోతుంది. ఆ శరీరం, ప్రభు చెప్తున్నాడు, దిస్ వాజ్ ద సీక్రెట్ ఆఫ్ ద డెత్. మానవ మరణము యొక్క రహస్యం ఏమిటంటే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతున్నప్పుడు, నరులారా వెనుకకు తిరిగి రండి ఆయన పిలుగుగా, నరులు మంటికి మార్చబడుతున్నారు అన్నాడు. శరీరం మృతమై మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది అన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ మాటలు మీరు గమనించాలి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తనను అప్పగించబోవు వాడెవడో మొదట నుండి యేసుకు తెలియను. నాకెప్పుడు ఆశ్చర్యం అండి, యేసు ప్రభువును తలుచుకున్నప్పుడు. మొట్టమొదట నుండి 12 శిష్యులను ఏర్పరుచుకున్న మొట్టమొదటి దినము నుండి ఇస్కరియోతు యూదా తనను అప్పగించబోబువాడని ఆయనకు తెలిసే ఉన్నది. ఎవరైనా కాటు వేసే పాముకు పాలు వేసి పెంచుతారా? గివ్ మీ ది ఆన్సర్. ఈ పాము నిన్ను కరిసి నువ్వు చచ్చిపోతావు అని తెలిస్తే ఈ పామును పెంచుతావా నువ్వు? ఆలోచించండి. కానీ యేసు దైవ ప్రణాళిక తన ద్వారా నెరవేరినట్లుగా తాను ముందుగా ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని తెలిసి కూడా ఆయన అతనిని తన శిష్యునిగా ఉంచుకున్నాడు. ప్రధానమైనటువంటి పాత్ర ట్రెజరర్ పోస్ట్ ఇచ్చాడు. ఆ ట్రెజరర్ పోస్ట్ ఇచ్చి డబ్బంతా అతని దగ్గరే ఉంచాడు. అతడు దాన్ని దొంగిలిస్తున్నాడు అని ఆయనకు తెలుసు. మొదటి నుంచి వాడిని ఎరిగి ఉన్నాడు. మీకు విషయం చెప్పనా, మనకు ఆశ్చర్యం కలిగించేది, యేసునకు ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని తెలుసు. అతడు యేసును వెంబడించిన మొదటి దినాన్ని తెలుసు. కానీ ఇస్కరియోతు యూదాకు తెలియదు తానే యేసును అప్పగించబోతున్నాడని
మొదట దినాన యేసు దగ్గరకు వచ్చినప్పుడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును అప్పగించటానికి ఇస్కరియోతు యోధ శిష్యులలో చేరలేదు. అతడు క్రీస్తు ద్వారా రాజ్య స్థాపన చేసి ఇశ్రాయేలునకు రాజ్యము రావాలననే ఆకాంక్షతో బరబ్బా, సెప్టాస్, డెస్మాస్ అను తన సహచరులైన బందిపోటులతో కలిసి రోబరర్గా ఉన్నాడు జూడాస్. అతని అభిప్రాయం రాజ్య స్థాపన, అది నెరవేరకపోయేటప్పటికీ కుట్రబన్నాడు. కానీ అతనికి కూడా తెలియదు యేసును అప్పగించటానికి తాను ఉన్నాడని. కానీ యేసుకు తెలుసు. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, నాకు తెలియదు నా భవిష్యత్తు ఏమిటో, నాకు తెలియదు ఏమి పని నేను చేయబోతున్నాను. కానీ నా దేవునికి ముందే తెలుసు. నన్ను పుట్టించినప్పుడు, పుట్టించక మునుపు నన్ను ఏర్పరుచుకున్నప్పుడే ఆయనకి తెలుసు నా ద్వారా ఏమి అకంప్లిష్ అవుతుందో ఆయనకు ముందే తెలుసు. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఆయన మనలను కనికరించి నిత్య జీవం ఇచ్చినదే తప్ప మన యందు ఏ గొప్పతనమూ లేదు. ఇశ్రాయేలీయులను పిలిచి ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చెప్పాడు, మీ మెరిట్ వల్ల దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, మీకంటే అనేకులు గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మిమ్మలను తన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడు దేవుడు. It's not because of your merit God has chosen you, because of the grace and the mercy and the love of God has chosen you. దేవుని ప్రేమ మిమ్మలను ఏర్పరుచుకున్నది. అందుకే నేను అంటాను ఇప్పటికీ, I am eligible for hell. I am eligible for hellfire. 26 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒక సేవకుడిని, నేను చెబుతున్నాను, I am eligible for hellfire, but God made me eligible for the heaven. దేవుడు తన కృప చేత, కనికరము చేత, ప్రేమ చేత, దయ చేత నన్ను రక్షించుకొని పరలోకం ఇస్తున్నాడే తప్ప నేనైతే వ్యక్తిగతంగా నరకానికి అర్హుడను. As per my consciousness, I am eligible for the hellfire. అగ్నిగుండానికే చెందిన వాడిని నేను, తెలుసునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రక్షించబడ్డామంటే ఇది దేవుని కృప మాత్రమే తప్ప మన ఎవరి మెరిట్ కాదు. Not because of we are righteous, not because we are intelligent, not because we are strengthened people or educated. Because of the mercy of Jesus Christ alone will take us to the heaven. ప్రభువే మనలను కనికరించి తీసుకుంటున్నాడు తప్ప మన గొప్పతనము లేదని ప్రభు మాట చొప్పున నేను మనవి చేస్తున్నాను. విశ్వసింపని వారెవరో తనను అప్పగింపవాడు ఎవడో యేసుకు ముందే తెలుసు అన్నాడు. విశ్వసించు వారెవరో తెలుసు, విశ్వసింపని వారెవరో తెలుసు అన్నప్పుడు సర్వజ్ఞానం అంటారు దీన్ని. దైవ లక్షణం సర్వజ్ఞానము అంటే నాలెడ్జ్ అబౌట్ ద ఫ్యూచర్, భవిష్యత్ జ్ఞానము అని కూడా అంటారు. భవిష్యత్ జ్ఞానం అది దేవునికి మాత్రమే ఉంది, ఎవరికి తెలియదు. మనిషికి కాసేపటికేం జరుగుద్దో తెలియదు. నేను ఒక ప్లాన్ చేశాను, అది జరుగుద్దో లేదో నాకు తెలియదు. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయగలనో లేదో తెలియదు. ఈ రికార్డింగ్ అయిన వెంటనే ఒక ఆయనకి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నా. కెన్ ఐ గివ్ ద గ్యారంటీ? ఇవ్వగలనా? నేను గ్యారంటీగా వెళ్తాను, వెళ్ళి ప్రార్థిస్తానని చెప్పగలుగుతానా? ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ యేసుకు తెలుసు. విశ్వసించు వారెవరో, విశ్వసించిన వారెవరో, విశ్వసించని వారెవరో, విశ్వసించబోవు వారెవరో ఆయనకు ముందే తెలుసు.
ఇప్పుడు చెప్పండి, పరలోకానికి ఎవడు వెళ్తాడో నరకానికి ఎవరు వెళ్తారో ఆయనకు తెలియదా? మరెందుకు ఇదంతా చేస్తున్నాడు? జస్ట్ బికాస్ హీ ఈజ్ గాడ్, అంతే. ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు కాకుండా నరుడైతే నీ జడ్జిమెంట్ నా జడ్జిమెంట్ చాలా ఈజీగా చెప్పచ్చు. ఆదాము దగ్గరే తీసేసేవాళ్ళం మనమైతే. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళిద్దరినే తీసేసేవాళ్ళం మనం. జడ్జిమెంట్ చేసేసేవాళ్ళం. అపవాదిని పిలిచేసి, అబ్బాయి నువ్వు ఇట్లా చేసావు, నీ అనుచరగణం ఇలా చేశారు, నన్ను తృణీకరించారు, ఇప్పుడు ఈయన కూడా పాపం చేశాడు, మీ టీం అంతా వెళ్ళిపోండి, నరకానికి పోండి అని తోసేసి అప్పుడు మళ్ళీ మనం చక్కగా పాపరహితులు చేసుకునేవాళ్ళం. కానీ ఆయన దేవుడు, ఆయన అలా చేయలేడు. మనం చేసినట్టు ఆయన చేయలేడు. ఎందుకంటే ఆయన న్యాయము, ఆయన ప్రేమ ఏకకాలములో ప్రత్యక్షం కాకపోతే ఆయన దేవుడు ఎట్లవుతాడు? హౌ కెన్ హీ ప్రూవ్డ్ యాజ్ ద గాడ్? నో ఛాన్స్ అట్ ఆల్. అందుకే ఆయన ఇదంతా నిర్వహించాడండి. ఆయన దేవుడు కాబట్టే అలా చేస్తున్నాడు. నీకులా నాకులా మనిషి అయితే ఎప్పుడో మన ఓన్ జడ్జిమెంట్స్ ఎట్లా ఇచ్చేస్తాం అట్లా ఇచ్చేసేవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. మునుపు నేనున్న చోటకి నేను ఎక్కి ఉండుట మీరు చూచినట్లయితే మీరేమంటారు? ఐ యామ్ ద గాడ్. నేను ఎక్కి ఉండుట చూస్తే మీరేమంటారు అని అన్న తర్వాత ఇస్కరియోతు యోధాను గురించి మాట్లాడుతూ తనకు ముందే తెలుసు అన్నాడు. విశ్వసించు వారెవరో ముందు తెలుసు అన్నాడు, విశ్వసించని వారెవరో ముందు తెలుసు అన్నాడు. కనుక తనకు సర్వజ్ఞానం ఉన్నది అని యేసు నొక్కి వక్కాణిస్తున్నాడు. అదే యేసు మానవునిగా మాట్లాడుతున్నప్పుడు, మానవత్వాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఆ దినమును గూర్చి అయినను మనుష్య కుమారునికి తెలియదు అన్నాడు. అదేంటండి? సర్వజ్ఞానంలో సమస్తం ఎరిగిన వాడుగా దేవుని కుమారుడిగా ఆయన అలా మాట్లాడిన ఆయనే ఆ దినమును గుర్చి అయినను ఆ గడియను గుర్చి అయినను మనుష్య కుమారునికైనను తెలియదన్నాడు. ఏమిటి? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ he did not know the future. As the divine personality he knew all the future. He is a perfect man and he is a perfect God. He is a God man. ఆయన దైవనరుడు. ఈ సిద్ధాంతం అర్థం కాకపోతే క్రైస్తవ్యం ఏమీ అర్థం కాదు. ఇట్స్ అ వెరీ సింపుల్ బేసిక్ ట్రూత్ ఇన్ ద బైబిల్. ఇది చాలా చిన్నది, అల్పమైనటువంటిది. తండ్రి చేత ఒక మనుషునికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడూ కూడా నా దగ్గరికి రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పాను ఇప్పటి వరకు. నేను అర్థమైందా? నా దగ్గరకు ఎందుకు రారంటే జనం తండ్రి చేత కృప అనుగ్రహించబడితేనే. నేను 26 ఏళ్ళండి దేవుని సేవకొచ్చి. మీరు మా ఇంటిలో మేము కింద చిన్న ప్రార్థన, చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటాం ఆదివారం. మీరు వస్తే ఆశ్చర్యపడతారు. బిలో 10 to 15 పీపుల్ ఉంటాం. నా క్యాపబిలిటీస్ మీరు ఆలోచిస్తే, నాకున్న సామర్థ్యాలు, ఐ కెన్ బ్రింగ్ 500 పీపుల్ ఇన్ ఎ మూమెంట్. మీరు నాకు టైం ఇచ్చి 3 days టైం ఇస్తే 500 మందిని కూర్చోబెడతా తెచ్చి నేను సులువుగా. మరి నా సంఘంలో 15 మంది కంటే తక్కువ ఎందుకున్నారు? బట్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దెమ్. నేను చాలా సంతోషంగా వాళ్ళతోని. ఎందుకో చెప్పను, ఇదే ఏది తండ్రి చేత నాకు అనుగ్రహించబడితేనే తప్ప ఎవడు నా దగ్గర రాడు. అలాగే యేసే పరిష్కారం కంటిన్యూటీ కూడా పర్ఫెక్ట్గా ఆయన పాదాల మీద ఆధారపడే. నాట్ ఆన్ ఎనీబడి, నాట్ ఆన్ ఎనీబడి. ఏ మనిషి మీద ఆధారపడి నేను ఇంతకాలం సేవ చేయలేదండి. నేను సేవ చేయలేదు, చెయ్యను కూడా. అట్లాంటి పరిస్థితి వస్తే వైండప్ చేసేస్తా.
మనుషుల మీద ఆధారపడాల్సి వస్తే ఐ విల్ వైండ్ అప్ మై మినిస్ట్రీ. నాకు అక్కర్లేదు ఆ పరిచర్య. ఐ డోంట్ వాంట్ దట్ మినిస్ట్రీ. ఖాళీగా కూర్చుంటా. ఏలియా 3.5 ఏళ్ళు కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే తప్ప నువ్వు యేసు దగ్గరికి రాలేవయ్యా. అలా వచ్చిన వాళ్ళు శ్రమ పెడుతున్నావు అని అంటే నీవు ఏర్పరచబడిన లిస్టులో ఉన్నావో లేదో మాకేం తెలుసు. నువ్వు ఏర్పరచబడిన లిస్టులో ఉంటే ఒక రోజున నీవు హింసిస్తున్న వాడవైనా ఇది భుజాన్ని వేసుకుని తిరగాల్సిన రోజు ఉంది అదరా. అపోస్తలుడైన పౌలు బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ముగిస్తానండి వాక్యాన్ని. ఈ దినాల్లో క్రీస్తును వెంబడిస్తున్న వారికి కలుగుతున్న శ్రమలను చూసి కలవరపడకండి. ఇట్స్ ద గాడ్స్ విల్ ఫర్ us. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నేటి వాక్యం చేత కొద్ది మాటలు మా విశ్వాసాన్ని బలపరచుటకు మీరిచ్చినందున వందనములు, స్తోత్రములు. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించమని, బలపరిచి నీ సాక్షులుగా జీవించే కృపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.